దినవృత్తాంతములు మొదటి గ్రంథము 5వ అధ్యాయము 1-26 వచనములు. ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై యుండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వతంత్రము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకియ్యబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరుల కంటే హెచ్చిన వాడాయెను. అతని నుండి ప్రముఖుడు బయలువెడలెను. అయినను జన్మ స్వతంత్రము యోసేపుదాయెను. ఇశ్రాయేలునకు జ్యేష్ఠుడుగా పుట్టిన రూబేను కుమారులెవరనగా హానోకు, పల్లు, హెస్రోను, కర్మీ. యోవేలు కుమారులలో ఒకడు షెమయా. షెమయాకు గోగు కుమారుడు, గోగునకు షిమీ కుమారుడు, షిమీకి మీకా కుమారుడు, మీకాకు రెవాయా కుమారుడు, రెవాయాకు బయలు కుమారుడు, బయలునకు బెయేరు కుమారుడు. ఇతడు రూబేనీయులకు పెద్ద. అషూరు రాజైన తిగ్లత్పిలేసెరు అతన్ని చేరతీసికొని పోయెను. వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబముల చొప్పున అతని సహోదరులలో ముఖ్యులుగా తేలినవారు యెహీయేలును, జెకర్యాయును. యోవేలు కుమారుడైన షెమాకు పుట్టిన అజాజు కుమారుడైన బెలాయును. బెల వంశపు వారు అరోయేరునందును నెబో వరకును బయల్మెయోను వరకును కాపురముండిరి. వారి పశువులు గిలాదు దేశమందు అతి విస్తారము కాగా తూర్పున యూఫ్రటీసు నది మొదలుకొని అరణ్యపు సరిహద్దు వరకును వారు కాపురముండిరి. సౌలు దినములలో వారు హగ్రీయులతో యుద్ధము జరిగించి వారిని హతము చేసి గిలాదు తూర్పు వైపు వరకు వారి గుడారములలో కాపురముండిరి. గాదు వంశస్థులు వారికెదురుగా బాషాను దేశమందు సల్కా వరకు కాపురముండిరి. వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు. రెండవ తెగవారు షాపాము వారు. షాపాము వారును యహనై వారును షాపాతు వారును బాషానులో ఉండిరి. వారి పితరుల ఇంటివారైన వారి సహోదరులు 7 మిక్కాయేలు, మెషుల్లాము, షెబ, ఐరై, యకాను, జీయా, ఎబేరు. వీరు హూరి అను వానికి పుట్టిన అబీహాయిలు కుమారులు. ఈ హూరి యెరోయాకు, యెరోయా గిలాదునకు, గిలాదు మీకాయేలునకు, మీకాయేలు యెహిషైకి, యెహిషై యహాదోకు, యహాదో బూజునకు పుట్టిరి. గూని కుమారుడైన అబ్దీయేలునకు పుట్టిన అహి వారి పితరుల ఇండ్లవారికి పెద్ద. వారు బాషానులోనున్న గిలాదునందును దాని గ్రామములయందును షారోనునకు చేరికైన ఉపగ్రామములయందును దాని ప్రాంతముల వరకు కాపురముండిరి. వీరందరూ యూదా రాజైన యోతాము దినములలోను ఇశ్రాయేలు రాజైన యరొబాము దినములలోను తమ వంశవాళుల వరుసను లెక్కలో చేరబడిరి. రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్థగోత్రము వారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబువేయుటకును నేర్చినవారు యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగినవారు 44,760 మంది ఉండిరి. వీరు హగ్రీయులతోనూ యెతూరు వారితోనూ నఫీషు వారితోనూ నోదాబు వారితోనూ యుద్ధము చేసిరి. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మికయుంచినందున ఆయన వారి మొర ఆలకించెను గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. హగ్రీయులును వారితో ఉన్నవారందరూను వారి చేతికి అప్పగింపబడిరి. వారు 50,000 ఒంటెలను, పశువులను, 2,50,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 1,00,000 జనమును పట్టుకొనిరి. యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయిరి. తాము చెరతీసికొని పోబడు వరకు రూబేనీయులును గాదీయులును మనష్షే అర్థగోత్రము వారును
వీరి స్థానములయందు కాపురముండిరి. మనష్షే అర్ధగోత్రము వారును ఆ దేశమందు కాపురముండి వర్ధిల్లుచు బాషాను మొదలుకొని బయల్హెర్మోను వరకును శెనీరు వరకును హెర్మోను పర్వతము వరకును వ్యాపించిరి. వారి పితరుల ఇండ్లకు పెద్దలైన వారెవరనగా ఎఫెరు, ఇషి, ఎలియేలు, అజ్రియేలు, ఇర్మియా, హోదవ్య, యహదీయేలు. వీరు కీర్తి పొందిన పరాక్రమశాలులై తమ పితరుల ఇండ్లకు పెద్దలైరి. అయితే వారు తమ పితరుల దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు తమ ముందర నాశనము చేసిన జనసమూహముల దేవతలతో వ్యభిచరించిరి. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అషూరు రాజైన పూలు మనస్సును అషూరు రాజైన తిగ్లత్పిలేసెరు మనస్సును రేపగా అతడు రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధగోత్రము వారిని చెరపట్టి నేటికిని కనబడుచున్నట్లుగా హలాహునకును హాబోరునకును హారాకును గోజాను నదీ ప్రాంతములకును వారిని కొనిపోయెను.